హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగట్టి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఒక పచ్చడిని చూపించబోతున్నాను. అదేనండి, మెంతి ఆకుతో పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే మొలకలు కూడా యాడ్ చేసుకున్నాను. మెంతి మొలకలు చూపించాను కదా వీడియోలో. అది కూడా డైలీ మన రెగ్యులర్ డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా టమాటో వేసుకొని మనం మెంతాకు వేసుకొని పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మన రోట్లో చేసుకుని పచ్చడి కూడా అలాగే టేస్ట్ ఎంత ఉంటుందో ఆ టేస్టే వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది. మనకి మెంతాకంటే ఎంత హెల్తీయో తెలుసు కదా మీకు. దాంతోనే ఒక పచ్చడి చూపించిపోతున్నాను. చూసారు కదా, ముందుగా నేను మెంతి ఆకుని శుభ్రంగా కట్ చేసేసుకున్నానండి. దాని అయితే ఆకులు అయితే కట్ చేసుకున్నాను. ఇలాగే కట్ చేసేసుకోండి. తర్వాత టమాటో చూసారు కదా, నేను 2 కట్టలు మెంతుకు ఆకు అనమాట అది. టమాటో కూడా చిన్న చిన్నవి ఉన్నాయని అవి కూడా నేను తీసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 10 అయితే తీసుకున్నాను. మనకి పోపు దినుసులు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. మినపప్పు అయితే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడైతే పెట్టుకున్నాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని మనం ముందుగా మెంతాకుని వేసేసుకోవాలన్నమాట. మీరు కట్ చేసుకుంటే మెంతాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు కూడా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని రెండు కలిపి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చాలాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మనకి మూత అయితే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం త్వరగా మగ్గుతుంది. నేనైతే సాల్ట్ వేసాను. తర్వాత వచ్చేసి చింతపండు మనకు టేస్ట్ తగ్గట్టు కొంచెంగా తీసుకున్నానండి. చింతపండు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అలా అయితే మగ్గిపోయింది. చాలా తక్కువ అవుతుందండి, 2 కట్టలు అంటే చాలా తక్కువగానే అయింది. తర్వాత ఇది చల్లారనివ్వాలి, వేరే ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని మనం ముందుగా పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేయించేసుకోవాలి. మనకి పోపు దినుసులు కూడా అన్నీ ఒకసారి వేసేసుకున్నానండి, వేగిపోతాయి. అన్నీ ఒకసారి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించేసుకోవాలి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట అండి. మెంతాకు అంటే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మెంతాకు మనకి మెంతాకుతో పచ్చడి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కంపల్సరీగా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. తర్వాత వచ్చేసి పోపులు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ముందైతే పోపులు అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక్క నిమిషం అయితే ఒక్క రౌండ్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం వెల్లుల్లి కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక తిప్పు అయితే తిప్పుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే తిప్పుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న మెంతాకు, టమాటా కూడా వేసేసుకొని ఒక్క రౌండ్ అయితే తిప్పుకోవాలండి. మరీ అంత ఫైన్గా పేస్ట్లు అయితే వద్దు. కొంచెం కచ్చాపిచ్చి కింద ఉంటేనే మనకి బాగుంటుంది. రోటి పచ్చడిలా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.